రంగంలో చాలా మంది స్టార్స్ తమ సినిమా పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా చేసేందుకు ముందుంటారు. కొందరు తమ పాత్ర కోసం బరువు తగ్గడం, బరువు పెరగడం చేస్తుంటాం. కానీ తన రోల్ కోసం దాదాపు 50 రోజులు స్నానం చేయకుండా ఉన్న హీరో గురించి ఎప్పుడైనా విన్నారా? ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ సినిమా ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్ కుమార్, సంతోషి దర్శకత్వం వహించిన చైనా గేట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. కానీ అందులో విలన్ పాత్రలో నటించిన వ్యక్తి మాత్రం ప్రేక్షకులపై శాశ్వత ముద్ర వేశారు. ఇందులో విలన్ జాగిర పాత్రను నటుడు ముఖేష్ తివారీ పోషించారు. ఈ పాత్ర గతంలో సూపర్ హిట్ అయిన షోలే చిత్రంలోని గబ్బర్ సింగ్ పాత్రను గుర్తు చేస్తుంది. ఈ మూవీ విడుదలై 27 సంవత్సరాలు అయినప్పటికీ ఇందులో జాగిర చెప్పే డైలాగ్స్ మాత్రం ఆడియన్స్ మనసులో నిలిచిపోయాయి. అయితే ఈ సినిమాలో ముఖేష్ తివారీ పర్వత ప్రాంతంలో నివసించే క్రూరమైన బందిపోటు జాగిర పాత్రను పోషించారు. ఈ పాత్రకు 100% న్యాయం చేయడానికి ముఖేష్ 50 రోజులు స్నానం చేయడం మానేశాడట. పాత్ర కోసం పూర్తిగా మురికిగా కనిపించాడట. అతను స్నానం చేయకపోయినా దుర్వాసన రాకుండా ఉండటానికి అతను ఎప్పుడు పర్ఫ్యూమ్ వాడేవాడట. ఇక షూటింగ్ సమయంలో అతడు చుట్టూ రాబందులు, కాకులు ఎక్కువగా తిరిగేవట. జుట్టును కూడా కత్తిరించుకోలేదు. అతడిని చూడగానే ప్రజలు భయంతో పారిపోయేవారు. ఈ చిత్రంలో ముఖేష్ తివారీతో పాటు ఓం పూరి, నసీరుద్దీన్ షా, అమరీష్ పూరి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో ముఖేష్ తివారీ రాత్రికి రాత్రే స్టార్ అయ్యారు. కానీ ఈ సినిమా తర్వాత 2 ఏళ్ల పాటు మరో ఆఫర్ రాలేదు. రోహిత్ శెట్టి తెరకెక్కించిన గోల్మాల్ సినిమాతో వాసులిభాయ్ పాత్రతో మరింత ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.